ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు వెళతారా, ఇదొక ఫేక్ న్యూస్ అని ఇంకొకటని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. బట్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో స్వయంగా నరేంద్ర మోదీ గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన హెల్త్ ఇష్యూస్ గురించి పరామర్శించి తెలుసుకుని దాదాపు ఒక అరగంట సేపు ఆ కుటుంబంతో గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన హెల్త్ గురించి ఒక అన్నలాగా నరేంద్ర మోదీ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఒక కొడుకులాగా ట్రీట్ చేసి ఒక చిన్న బిడ్డలా చూస్తారో అదే ఆప్యాయతతో అదే ప్రేమతో నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేస్తూ ఏంటి ఎలా ఉంది అని చెప్పి వెళ్ళగానే చేయి పట్టుకుని ఆయన ఇంటికి తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టిన ప్రతి దగ్గర నుంచి కూడా చాలా ఆద్యాంతం ఆ కుటుంబ సభ్యులతో పేరు పేరున ఆయన అడిగి మాట్లాడుతూ జోకులేస్తూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నలాగా ఒక ఇంటి పెద్దలాగా మోదీ గారు మాట్లాడుతున్నటువంటి విధానం చాలా అద్భుతం అని అనిపించిందని ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఆయన ఒక ట్వీట్ రూపంలో తెలియజేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి చాలా విలువైనటువంటి సూచనలు చేశారట. నువ్వు ఈ దేశానికి చాలా చాలా అవసరం పవన్, నీకు గతంలో కూడా చెప్పాను, నువ్వు హిమాలయాల్లో కూడా వెళ్ళిపోతావేమో ఆ స్వామీజీ గెటప్లో చూసి అని చెప్పి అది కూడా గుర్తు చేసుకుని నీలాంటి వ్యక్తి ఈ దేశానికి అవసరం, రాజకీయాలకు చాలా చాలా అవసరం, ప్రజలకు నువ్వు చేయాల్సింది చాలా ఉంది, నీ ఆరోగ్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ బాధ్యతను అనాలిజినోవా గారికి అప్పచెప్పారట. అమ్మ అనాలిజినోవా అని చెప్పి ఆమెతో కూడా రష్యన్ భాషలో కూడా 1-2 భాష మాట్లాడినటువంటి పరిస్థితి మోదీ గారు కూడా చేశారట. నాకు చాలా ఆప్తమిత్రుడు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ అని చెప్పి ఆయన నేర్పినటువంటి 2-3 పలుకులు ఇక్కడ అనాలిజినోవా గారితో మాట్లాడినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ని చాలా జాగ్రత్తగా చూసుకో, పవన్ కళ్యాణ్ ఈ దేశానికి చాలా అవసరం, తన ఆరోగ్యం చాలా బాగుండాలి, ఇంకా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేయటానికి పవన్ సిద్ధంగా ఉండాలి, దానికి బాధ్యత నువ్వే వహించు అని చెప్పి ఆమెకి పవన్ కళ్యాణ్ గారి హెల్త్కి సంబంధించినటువంటి బాధ్యతను సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి హెల్త్ బాధ్యతను ఆయన భార్య పవన్ కళ్యాణ్ గారి భార్యకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. తప్పకుండా నేను చూసుకుంటానండి అని చెప్పి ఆమె కూడా బదులిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మిగతా పిల్లలతో కూడా మార్క్ శంకర్ పవనోచ్తో కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం దగ్గరికి తీసుకుని, మార్క్ శంకర్ నీ గురించి చాలా కంగారు పెట్టేసావయ్యా మమ్మల్ని, నువ్వు ఆ సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ బారిన పడినప్పుడు నీ తండ్రి ఎంత ఇబ్బంది పడ్డారో మేము కూడా ఒకంత ఆందోళన పడ్డాము, ఆ దేవుడు ఆశీస్సులు నీకున్నాయి, చాలా జాగ్రత్తగా ఉన్నావు అని చెప్పి ఆయన కూడా ఆశీర్వదించి దీవించి, అలాగే మార్క్ శంకర్ కూడా ఒక బొమ్మని మోదీ గారి బొమ్మని ఆయనకి గీసి ఆయనకి అందించారట గిఫ్ట్ రూపంలో. దాన్ని చూసి చాలా ముచ్చటపడిపోయారట. ఆయన ఏంటి నా కోసం గీసావా అని చెప్పి దగ్గర తీసుకుని ముద్దాడటంతో పాటు మిగతా పిల్లలు ఆద్య కావచ్చు, పోలినో కావచ్చు, అలాగే మనందరికీ తెలుసుగా పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకు అఖీరా అందరినీ దగ్గరికి తీసుకుని ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఎంత హైట్ ఉన్నావేంటి, అసలు ఏంటి అని చెప్పి ఆయనతో మాట్లాడుతుంటే అఖీరా కూడా హిందీలో అది కూడా ఎవరు మాట్లాడలేనటువంటి ఒక ఇన్డెప్త్ ఒక పద్యాన్ని, హిందీకి సంబంధించినటువంటి పద్యాన్ని, ఒక మాండలికం, ఆ మాండలికంలోనే తను మాట్లాడుతూ ఆ పద్యాన్ని మోదీ గారికి వినిపించాడట. ఆయనైతే ఆశ్చర్యపోయారట, ఏంటి ఇంత ఇన్డెప్త్ పద్యాలు కూడా నువ్వు మాట్లాడగలుగుతావా, నువ్వు అసలు నీకు ఏ భాషలో వచ్చు, నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, ఏంటి యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు అంటే, లేదండి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను అని అంటే, మీ నాన్నలాగే నువ్వు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఆ టైప్లో ఎందుకు వెళ్ళటం, వేరే ఏమన్నా ట్రై చేయొచ్చు కదా అంటే, ఇలా స్పోర్ట్స్లో కూడా ట్రై చేస్తున్నాను, వేరే ఇలా మ్యూజిక్ దీని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే, డెఫినెట్గా నువ్వు చాలా సక్సెస్ అవుతావు, చాలా పద్ధతైన కొడుకులా నాకైతే కనిపిస్తున్నావు, చాలా ముచ్చటేస్తుంది నిన్ను చూస్తుంటే, సో డెఫినెట్గా నీకు మంచి అవకాశాలు ఉన్నాయి, చూసుకో, చాలా జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి తనకు కూడా సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందట. అలాగే పవన్ కళ్యాణ్ గారి కూతురు ఆద్యతో కూడా ఆయన ముచ్చటించినటువంటి సందర్భంలో ఆద్యకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి అంటే రేణు దేశాయ్ గారి వాళ్ళ అమ్మగారు కూడా గుజరాత్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి మహిళట. సో దానికి సంబంధించి మోదీ గారికి చెప్తూ మా అమ్మమ్మ గారు కూడా
గుజరాత్ నుంచే వచ్చారండి, ఇప్పుడు ప్రజెంట్ పూణేలో మహారాష్ట్రలో ఉంటున్నారు అని చెప్పి అక్కడ భాషతో కూడా మాట్లాడినటువంటి సందర్భం అన్నమాట. అలాగే పొలినాతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు హిందీలో మాట్లాడాలి నువ్వు అని చెప్పి ఆమెతో కూడా జోకులు వేస్తూ, అలాగే అనాలి జినోవా గారితో కూడా చాలా సరదాగా మాట్లాడినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎలా అయితే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ఎలా కలిసిమెలిసి మాట్లాడతారో అలాగే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనాలి జినోవా గారితో కూడా నీకు రష్యన్ భాషతో పాటు హిందీ భాష కూడా నువ్వు నేర్చుకోవాలి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు నువ్వు పాటిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది, ఇక్కడ మా ఇంటి ఆడపడుచులాగా నువ్వు అన్నీ పాటిస్తున్నటువంటి విధానం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా ఇంటి ముందు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అటు మోదీ గారిని స్వాగతం పలికేటప్పుడు చాలా క్లియర్గా మీరు చూడొచ్చు, ఒక ముగ్గు దర్శనమిస్తుంది. ఆయన ఆ ముగ్గుని చూసి ఇది తెలుగు వాకిలిలాగా మన అసలు సిసలైనటువంటి భారతదేశపు ఇంటి ఆ మూలాలు ఉన్నటువంటి ఆ భావజాలం అవన్నీ కూడా ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితి కనిపించిందని పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందించారట. సో వెంటనే నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రజాసేవకి అంకితం ఇచ్చావు నీ జీవితాన్ని, నువ్వు చాలా జాగ్రత్తగా నీ హెల్త్ని కాపాడుకో, త్వరగా మళ్ళీ నువ్వు వచ్చి మరింత ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నానని చెప్పి ఒక అన్నలాగా ఆయన ట్రీట్ చేసినటువంటి విధానాన్ని మనం నిన్న ఆయన ఫొటోస్లో కూడా మనం చూడొచ్చు. ఏదేమైనా సరే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. సో డెఫినెట్గా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, బట్ పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది, బాండింగ్ అనేది ఎవరు తీసుకోలేంది. సో డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం, దానికి ఆయన డిజర్వ్డ్ అని మాత్రం చెప్పచ్చు.